హలో అండి. ఈరోజు స్పెషల్ మోమో అంటే ఉడికించిన పదార్థం అని అర్థం. ఈ చల్లని వాతావరణానికి ఏ డీప్ ఫ్రై లేకోకుండా ఇలా వేడి వేడిగా మోమోస్ చేసుకొని తిన్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. దీనికోసం ముందుగా 2 కప్స్ మైదాని తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ చల్లుకుంటూ బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలిపితే అంత బాగా వస్తుంది మోమో. షేప్ అంటే మనం షేప్ చేసేటప్పుడు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలిపేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మోమోస్ మనం వెజ్ మోమోస్ చేస్తున్నాం. ఇందులో నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వెజ్ కోసం క్యాబేజ్ని చాలా చిన్న ముక్కలుగా, ఈ మోమోస్ కోసం మనం ఏ వెజిటేబుల్స్ యూస్ చేసినా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్ మరియు క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, వీటన్నిటిని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు మైదాపిండి కలిపేటప్పుడు అందులో బీట్రూట్, క్యారెట్, అలాగే పాలకూర రసం ఇలాంటివి కలిపారనుకోండి, అప్పుడు మోమోస్ వైట్ కలర్లోనే కాకోకుండా డిఫరెంట్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ అలా డిఫరెంట్గా ఉండేలోపు కిడ్స్ అట్రాక్ట్ అయిపోయి బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా సన్నగా తరిగిన వెజిటేబుల్స్లో కొంచెం ఉప్పేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. మోమోస్ ప్రిపేర్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ చాలా ఇలా వాటర్గా ఉండకూడదు, పొడిగా ఉండాలి. అప్పుడే మోమోస్ కరెక్ట్గా వస్తాయి. లేకపోతే ముద్దగా అయిపోయి బ్రేక్ అయిపోతాయి. ఇలా వాటర్ మొత్తం పిండేసేసుకోవాలి. ఈ పిండేసేసుకున్న దాన్ని ఇప్పుడు మనం పాన్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే గార్లిక్, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పెప్పర్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మోమోస్లో పచ్చి స్మెల్ రాకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా పిండి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని ఇలా చిన్న బాల్స్ లాగా తీసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి. అందులో మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఉంది కదా, స్టఫ్, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని మీకు నచ్చిన షేప్లో వీటిని మౌల్డ్ చేసేసుకొని స్ట్రీమ్ మీద అంటే ఆవిరి మీద ఉడకబెట్టుకోవటం, అంతేనండి. ఇక్కడ నేను జస్ట్ కుచ్చులు ఫింగర్తో ఇలా దగ్గరకంటూ మోమో షేప్స్ తెప్పిస్తున్నాను. కొన్ని గజ్జకాయ షేపులు ఉంటాయి చూడండి, మనం గజ్జలు చేసుకుంటాం కదా స్వీట్, అలాగా ఇలా మీకు నచ్చిన, మీ కిడ్స్కి నచ్చిన షేప్లో మీరు వీటిని ప్రిపేర్ చేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫింగర్తో కుచ్చులుగా అలా దగ్గరకు అనుకుంటూ మొత్తం క్లోజ్ చేయాలి. ఆ స్టఫ్ బయటికి రాకోకుండా మొత్తం ఫిల్ చేసేసి పైన ఒక్కసారి ప్రెస్ చేసి రివర్స్లో ఇలా తిప్పాలి. అంతేనండి, మోమో షేప్ వచ్చేసింది. ఇలా మిగతావన్నీ ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి చాలా వెజ్, నాన్ వెజ్ వెరైటీసే కాకుండా కిడ్స్కి డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఫ్లేవర్, అలాగే డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి. చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు కూడా వీటికి. అసలు మనకి నూడిల్స్ అనగానే మనకి చైనా గుర్తుకొస్తుంది కదా. అసలు మోమోస్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? మోమోస్ అట టిబెట్ వాళ్ళదట. వాళ్ళు నేపాల్లో సెటిల్ అవ్వటం వల్ల అక్కడ నేపాల్ వాళ్ళకు కూడా ఇది స్ప్రెడ్ అయిపోయి వాళ్ళ ట్రెడిషనల్ వంటలాగా దీన్ని యూస్ చేస్తారట. ప్రతి వాళ్ళ ట్రెడిషనల్లో ఏదైనా సరే ఇది మెయిన్ ఉంటుందంట. చూడండి, ఇది గజ్జికాయ షేప్లో చేసాం. అలా మీకు నచ్చిన షేప్లో మీరు ప్రిపేర్ చేసేసుకోండి. కిడ్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా డిఫరెంట్ షేప్స్ చేయటం వల్ల వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోతారు. చూడండి, ఇది గులాబీ రేకుల్లాగా, ఇంకొకటి ఫ్లవర్ లాగా అన్నీ చేసేసాం. ఇలా మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉందనుకోండి, ఇవి ఇడ్లీ పాత్రలోనే కుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాంటి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నీళ్ళు వేసేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక చిల్లులు గిన్నె తీసేసుకొని చిల్లులు గిన్నెకి ఆయిల్ రాసేసుకొని మనం ప్రిపేర్ చేసిన మోమోస్ 1 బై 1 అందులో పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాత వాటర్, ఇప్పుడు ఈ చిల్లుల గిన్నె ఆ ఇడ్లీ పాత్ర పైన పెట్టేసుకొని పైన లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఉంటే చాలండి. ఎంతో టేస్టీగా వేడిగా లోపల మసాలాతో ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మోమో. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇంకేముంది, ఈ చల్లని వాతావరణంలో వేడిగా తినాలంటే డీప్ ఫ్రై అవసరమా మనకి? ఇలా ఆవిరి మీద ఉడకబెట్టిన వాటితో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి చిన్న పిల్లలే కాదండి, పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగుంటుంది. దీనికోసం స్పెషల్ చట్నీ ఉంటుంది, మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది పిల్లలకైతే టమాటో కెచప్తో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో లోపల వెజిటేబుల్స్.
ఇలా మీలో ఎంతమంది ఇంతకుముందు మోమోస్ చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే చెయ్యకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.